చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సామాజికంగా జరిగే చాలా విషయాలు. సమ్మర్‌లో పిల్లలు ఎలా ఉండాలి, ఏమిటి అన్న టాపిక్ మీద ఒక సీరీస్‌లా చేస్తూ ఉన్నాం. కస్తూరి ఉష గారు నాతో పాటు ఉన్నారు. చాలా చక్కటి వివరణ ఇస్తారు. చాలా మందికి వాళ్ళు ఓన్ చేసుకునే విషయాలు చాలా మాట్లాడుతూ ఉంటారు. కరెక్టే కదా! మనం ఇలా మాట్లాడలేదు కదా! ఇలా చేయలేదు కదా! ఇలా చేస్తే బావుండేది. ఇలాంటి ఖచ్చితంగా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఒక్కసారైనా అలాంటి థాట్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. ఇక పిల్లల విషయానికొస్తే మనం ఎలాంటి బాధ్యతల్ని వాళ్ళకి నేర్పిస్తున్నాం. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే మనం ఒక రకమైన బాధ్యతగా వాళ్ళని పెంచగలిగితే వాళ్ళు అదే పెరుగుతూ అదే రకంగా ఉంటారు. సో ఎలాంటివి నేర్పాలి, ఏ వయసులో ఎలా పిల్లల్ని పెంచాలి, వయసుకు తగ్గట్టుగా వాళ్ళతో మసలుకోవాలి, పేరెంట్స్ బాధ్యత ఏమిటి, పిల్లలు ఎలా ఓన్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ టాపిక్లో మాట్లాడబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. నమస్తే మ్యామ్. సో బాధ్యతల గురించి మాట్లాడితే చాలా పెద్ద టాపిక్ అయిపోయిద్దేమో, టైం సరిపోదేమో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాధ్యత అనేది అసలు ఉందా అన్న క్వశ్చన్ కొంతమందిని చూస్తే అర్థమవుతుంది. లైక్ మనం ఎప్పుడు మాట్లాడుకునేటట్టుగా రీల్స్ విషయం కానివ్వండి, ఫుడ్ విషయం కానివ్వండి, ఒక ఏజ్తో సంబంధం లేకుండా లైక్ ఇంతకుముందు ఒక కాలేజ్ డిగ్రీ ఏజ్లో వినే కొన్ని వర్డ్స్ ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వర్డ్స్ చెప్పలేం, కానీ అలాంటి పదాలు పిల్లలు మాట్లాడేస్తున్నారు. వాళ్ళకి ఎంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఏమిటి ఇలా మాట్లాడుతున్నాం అంటే పలానా వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు అని చెప్పడం. సో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలు ఎలాంటివి నేర్చుకోవాలి, ఏం చేస్తే వాళ్ళు సన్మార్గంలో ఉంటారు చెప్పండి. పిల్లలు ఫాలో అయిపోతూ ఉంటారు కదా! ఇప్పుడు ఏదైనా తేడా మాట్లాడారు అంటే అది వాళ్ళకి తేడా అని తెలీదు. వాడు ఆ సందర్భంలో వాడాడు కాబట్టి దీన్ని ఏదో ఒక సందర్భంలో వాడాలి అని వాళ్ళకి ఆ థాట్‌లో ఉంటారు వాళ్ళు. కాబట్టి అది తప్పా, రైటా, అది ఎలాంటి పదము, వాళ్ళు సంస్కారంగా ఉందా లేదా అన్న విషయాన్ని వాళ్ళు ఆలోచించరు. అలాగే బాధ్యత అంటే వాళ్ళకి తెలీదు కాబట్టి అది బాధ్యతగా ఫీల్ అవ్వరు వాళ్ళు. అవును. సో పిల్లల నోట్లోంచి అలాంటి మాట వచ్చినప్పుడు ఎలాంటి పేరెంట్స్ అయినా వాళ్ళ మనసు ఒప్పుకోదు, గ్యారంటీ, అందులో డౌట్ లేదు. అలాంటప్పుడు ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వకుండా వాళ్ళకి తప్పునలా ఆ మాట మాట్లాడకూడదు, అలా అనకూడదు నువ్వు. వాళ్ళెవరో అన్నారు కదా అంటే వాళ్ళు కూడా తప్పే, నువ్వు అలా ఉండకు అని చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్‌కే ఉంటుంది. ఇప్పుడు బాధ్యత అంటే పిల్లలకి ఇప్పుడు మనం అనుకుంటాం మామూలుగా చిన్న పిల్లలు, ఒక మరీ చిన్న పిల్లలు, మిడిల్ స్కూల్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు అనుకుంటాం. ఈ 3 కరెక్ట్‌గా ఉంటే కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతారు వాళ్ళు. చిన్న పిల్లలు అంటే ప్రైమరీ సెషన్‌లో ఉన్న పిల్లలు అంటే బిలో 12 ఇయర్స్ వరకు పిల్లలకి ఎలాంటి పని నేర్పించొచ్చు? వాళ్ళ బట్టలు వాళ్ళు మడుచుకోవటం, లేకపోతే ఇక్కడ గిన్నెలు తీసి అక్కడ పెట్టడం, తోమిన గిన్నెలు సర్ది పెట్టడం, ఎక్కడ ఏ షెల్ఫ్‌లో ఏ గిన్నెలు ఉంటాయో వాళ్ళు చూసుకుంటారు కదా! గ్లాసులన్నీ అక్కడే పెట్టడం. ముఖ్యంగా వాళ్ళు తాగినది, తిన్న ప్లేటు, తాగిన గ్లాసు తీసుకువెళ్ళి సింక్‌లో పడేయటం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది ఇలాంటి పనులన్నీ కనిపించకుండా పేరెంట్స్‌కి చాలా బర్డెన్ అయిపోతాయి. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్. అసలు సింక్ లో పెట్టాలంటారా, కడిగి పెట్టడం బెటర్ అంటారా? ముందు సింక్ లో పడేయడం అలవాటు చేస్తే తర్వాత కడగడం అలవాటు అవుతుంది. ఓకే. సింక్ లోనే పెట్టడం అలవాటు లేకుండా వాడు తిన్నది వెనకాల మూతి దగ్గర నుంచి తీసుకెళ్ళి అమ్మ సింక్ లో పడేస్తే అది సింక్ లో పడేయాల ధ్యాస వాడికి ఉండదు. ఇది అమ్మ పని మాత్రమే అని అనుకుంటాడు వాడు. పిల్లలు ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇది అమ్మ పనే అనుకుంటారు. కాదు, తీసుకెళ్లి సింక్ లో పడే నాన్న, నీతో పాటు మేము తాగినవి కూడా తీసుకెళ్లి పడే. అంటే షేరింగ్ కదా ఇక్కడ. ఇంకొకటి షేరింగ్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది. వాళ్ళు ఏదైనా తినేటప్పుడు, తాగేటప్పుడు సపోజ్ ఒకటే ఒక జామకాయ పెద్ద తీసుకొచ్చి ముక్కలు కట్ చేశారనుకోండి, ఇది మొత్తం నాదే అన్న ఫీలింగ్ కాకుండా దీన్ని అందరికీ పంచిపెట్టి తినాలి. వాళ్ళకి ఆ షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్న విషయం వాళ్ళలో చిన్న వయసులోనే నేర్పాలి. అంటే కట్ చేసింది ఇది వాళ్ళకిచ్చిరా, ఇది వీళ్ళకిచ్చిరా అంటే మీరు చూడండి, 3 ఏళ్ల పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు కూడా చేస్తారు. అది అప్పుడు అలవాటు అవ్వకపోతే వాళ్ళలో స్వార్థం పెరిగిపోతుంది. అది కనుక అప్పుడు నేర్పించకపోతే ఇది మొత్తం నాదే, ఇది నాదే తప్ప ఇంక దీన్ని ఎవరు ముట్టుకోకూడదు అన్న ఒక థాట్ వస్తే అదొక స్వార్థం అవుతుంది. రేపు వాళ్ళు పెద్దయ్యాక అమ్మ నాన్నకి అన్నం పెట్టలేదంటే వాడి తప్పు కాదంట నేను. అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పించలేదు వాళ్ళకి కేర్ తీసుకోవడం, ఇంకొకళ్ళతో ఏదైనా షేర్ చేసుకోవడం మనం నేర్పించలేదు. సో ఆటోమేటికల్లీ పెద్ద అయిన తర్వాత వాళ్ళలో ఆ క్వాలిటీ వాళ్ళకి రానే రాదు. వాళ్ళ పుస్తకాల్లో ఇప్పుడు ఇయర్ అయిపోయింది, సమ్మర్ వచ్చింది, పుస్తకాల్లోంచి జాగ్రత్తగా వాళ్ళుగా చూస్ చేసుకోవాలి. ఏ పుస్తకం నోట్బుక్స్లో ఏవి బాగున్నాయి, ఏవి బాగాలేదు. అక్కడ వాళ్ళకి ఒక బాధ్యత నేర్పించాలి. నోట్బుక్స్ ఉంటాయి కదా, ముఖ్యంగా నోట్బుక్స్లోంచి
రాసిన కాగితాలు, రాయని కాగితాలు కొన్ని ఉంటాయి. అవును. అందులో రాసిన కాగితాలు కొంచెమే ఉంటే రాసిన కాగితాలన్నీ చించి పక్కన పెట్టేసి, మిగిలిన నోట్‌బుక్‌లో ప్లెయిన్ పేపర్స్ ఉన్నాయి. లేదా రాసిన కాగితాలు ఎక్కువున్నాయి. రాయని పేపర్లు కొంచెం ఉన్నాయి. సో, రాయని పేపర్‌లన్నీ జాగ్రత్తగా చించి పక్కన పెట్టు. దీన్ని నేను ఒక బుక్ లాగా చేసిస్తాను. దానికి నువ్వు కవర్ చేసుకో. వాడు శ్రద్ధగా చూస్తాడు. ఇదేందుకంటే ఇది ఒక పర్టిక్యులర్ ఇండస్ట్రీ లాగా అనిపిస్తుంది ఆ పిల్లలకి. హ్మ్. హ్మ్. 6థ్, 7థ్ పిల్లల వరకు మీరు అది చేస్తుంటే ఆ తర్వాత వాళ్ళే చేసేసుకుంటారు ఆ పనిని. హ్మ్. ఇవన్నీ కలిపి బుక్‌లాగా చేసుకుంటే చూడు ఇప్పుడు కొత్త నోట్‌బుక్ అయిపోయింది. దీన్ని నువ్వు సమ్మర్ అంతా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, రాయొచ్చు, బొమ్మలు గీసుకోవచ్చు. నీ ఇష్టం ఏదన్నా రాయి. హ్మ్. పాటలన్నీ రాసుకో. రైట్. సినిమా పాటలు పాడుతున్నారు గదా! హ్మ్. హ్మ్. నేనేమంటా తల్లిదండ్రులకి సినిమా పాటలు పాడుతున్నారు గదా! పాడే పాటంతా రాయమనండి వాళ్ళని. నీ ఇష్టం ఏ పాటైనా పాడు. వాడు ఏ హ్మ్. పాటైనా పాడనియండి. ఆ పాటని నువ్వు రాయి. హ్మ్. అంటే ఇప్పుడేమైంది? వాడికి భాష వస్తుంది గదా! హ్మ్. స్పష్టంగా తప్పు లేకుండా రాయటం వస్తుంది గదా! పలికేస్తున్నాడు, పాడేస్తున్నాడు. వింటున్నాడు కాబట్టి పాడేస్తున్నాడు. హ్మ్. ఆ పాడిన దాన్ని రాయమంటే తప్పులు లేకుండా రాస్తాడు. వాడికి నచ్చిన పాట కాబట్టి ఇంట్రెస్ట్‌గా రాస్తాడు. సో, హ్మ్. దీనివల్ల ఏమవుతుంది? లాంగ్వేజ్ వాడికి లాంగ్వేజ్ ఇంప్రూవ్ నేర్చుకో అవుతుంది. మీరంటారు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చదవమంటారా ఉష గారు అన్నారే! హ్మ్. ఇది చదవట్లేదు గానీ నేర్చుకుంటున్నాడు గదా! ఓకే. హ్మ్. హ్మ్. సరే ఏదైనా ఒక సినిమా చూసాడు. హ్మ్. ఇంట్రెస్ట్‌గా సినిమా చూసాడు రాత్రి. హ్మ్. నెక్స్ట్ డే పిల్లలకి చెప్పొచ్చు. సినిమా చూసావు గదా! అందులో స్టోరీ నీకు అర్థమైంది గదా! ఆ స్టోరీని సింపుల్‌గా చిన్నగా రాయి నాన్న. ఏంటో కథ. తర్వాత మళ్ళీ మనం చెప్పుకుందాం అని అన్నారనుకోండి. అసలు ముందు ఈ ఆలోచన పేరెంట్స్‌కి రావాలి. హ్మ్. వాడు ఆ సినిమా స్టోరీని గుర్తు తెచ్చుకుంటూ దీనివల్ల ఏమవుతుంది మైండ్ రికలెక్ట్ చేసుకుంటుంది వాడు చూసిన దాన్ని. దాన్ని వాడు చూసిన ఒక పిక్చరైజేషన్‌ని ఒక వాడికి దాని మీద వాడి భావాన్ని భాష రూపంలో పెడుతున్నాడిక్కడ. హ్మ్. ఒకటి భావం పెరుగుతోంది. దాన్ని భాష రూపంలోకి కన్వర్ట్ మార్చుతున్నాడు. చేసుకోవటం వస్తోంది. హ్మ్. రాయటం వస్తోంది. హ్మ్. అక్కడ సీన్ బై సీన్ కరెక్ట్‌గా రాస్తున్నాడా లేదా అని వాడే చెక్ చేసుకుంటాడు తర్వాత. అవును. దానివల్ల ఏమవుతోంది కాన్సంట్రేషన్ పెరుగుతోంది. రైట్. లెట్ ఇట్ బి ఎ మూవీ వాడికి నచ్చిన సినిమానే అవ్వనండి పర్వాలేదు. హ్మ్. హ్మ్. దీనివల్ల క్రియేటివిటీ పెరుగుతుంది కదా! అవును. సో, ఇలాంటివన్నీ మనం వాళ్ళకి పేషెన్స్‌గా చెప్తే హ్మ్. పిల్లలు అందంగా రాస్తారు. కొంతమందికి ఇది ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఆహ్, క్లాస్ నోట్‌బుక్స్‌లో చూస్తే లాస్ట్ పేజెస్‌లో బోలెడు బొమ్మలే ఏస్తుంటారు వాళ్ళు. హ్మ్. అంటే వాళ్ళలో ఎక్కడో క్రియేటివిటీ పిక్చర్స్ గీయటం నచ్చుతుందనుకోండి. హ్మ్. అదే పిక్చర్స్‌ని ఇప్పుడు గీయమనొచ్చు కదా! హ్మ్. అది డెవలప్ అవుతుంది కదా! సరే హ్మ్. నియర్ బై ఏదన్నా డ్రాయింగ్ క్లాసెస్ ఉన్నాయనుకోండి. ఆ క్రియేటివిటీని ఇంకొంచెం డెవలప్ అయ్యేలాగా పెంచుకోవచ్చు. కొంతమందికి పేపర్ కట్టింగ్స్ చాలా అందంగా చేస్తూ ఉంటారు. అవును. సో, ఆరిగామి అది నేర్పించొచ్చు పిల్లలకి. ఈ ఈ పిచ్చి కాగితాలన్నీ ఫస్ట్ వీటిలతోటి ప్రాక్టికల్స్ చేసి, ఆ తర్వాత మంచి కలర్ పేపర్స్ తీసుకొని చేయమనండి. హ్మ్. అలాగే ఇంట్లో పాత వస్తువులు చాలా ఉంటాయి. హ్మ్. వాటిని అందంగా డెకరేట్ చేసుకోవడానికి బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ హ్మ్. ఈజీగా చేసుకునే హ్మ్. అవకాశాలు చాలా ఉన్నాయి. హ్మ్. అలాంటి రీల్స్ మీరే చూపించండి. హ్మ్. హ్మ్. దాన్ని చూసి చేయమని చెప్పండి. హ్మ్. వాడికొక థ్రిల్ ఫీల్ అవుతాడు. ఒక పాత గ్లాస్‌ని ఎంత అందంగా దాన్ని ల్యాంప్ షాడో చేశాడా? ఏం చేశాడన్నది వాడికి ఒక ఆలోచన వస్తుంది కదా! పిల్లలకే. రైట్. ఇప్పుడు బట్టలు మడుచుకోవటం అవన్నీ కూడా కొంతమంది పిల్లలకి బోర్ కొట్టొచ్చు. కానీ హ్మ్. ఇలాంటివన్నీ కొత్త విషయాలు. హ్మ్. అంటే వాడి మైండ్ షార్ప్‌గా ఉంది. హ్మ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మైండ్ షార్ప్‌గా ఉంది. మైండ్ ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. దీన్ని ఇంకా హ్మ్. ఏం చేయాలి? హ్మ్. దీన్ని ఇంకా ఏం చేయాలని. అది ఆట అవని, పాట అవని, సినిమా అవని ఏదైనా అవని. హ్మ్. ఇంకా ఏం చేయాలి ఆలోచించేటప్పుడు ఆ మైండ్ షార్ప్‌నెస్ కంటిన్యూషన్ డెఫినైట్‌లీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌కి బానే పనిచేస్తుంది. రైట్. ఉపయోగపడుతుంది. యెస్. అంటే ఆలోచన విధానం పెరుగుతుంది కదా! హ్మ్. హ్మ్. ఆలోచన సరళి పెరుగుతుంది కదా! ఆలోచన స్థాయి పెరుగుతుంది కదా! అవును. ఇప్పుడు ఈ స్థాయి పెరిగినప్పుడు సైన్స్ డయాగ్రామ్స్ చాలా బాగా వేయొచ్చు. హ్మ్. అందంగా సైన్స్ డయాగ్రామ్ వేసినప్పుడు దాని ఎక్స్‌ప్లనేషన్ బాగా రాసుండొచ్చు. హ్మ్. హ్మ్. ఇప్పుడు లేదా అదేంటి ఇదే ఈ ఈ క్వాలిటీ ఆర్ట్ ఆఫ్ వాడి లివింగ్ ఉంది కదా! హ్మ్. దాన్ని వాడు నోట్స్ రాసేటప్పుడు అందులో వాడి అందం అంతా చూపిస్తాడు. అవును. ఇప్పుడు అంటే ఎన్ని డెవలప్‌మెంట్స్ వితౌట్ టచింగ్ ద టెక్స్ట్ బుక్ అండ్ నోట్ బుక్ అండ్ హ్మ్. వితౌట్ రైటింగ్ ఎనీ ఎగ్జామినేషన్స్, వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీ మార్క్స్. రైట్. ఇక్కడ మళ్ళీ చదివే కదా వస్తుంది వాడికి. రైట్. ఇందాక మీరు అడిగారు కదా! మళ్ళీ మళ్ళీ చదవమంటారా? చదవమంటారా? నేను మళ్ళీ చదవమంటున్నాను కానీ టెక్స్ట్ బుక్ కాదు టెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్ లేవు మెయిన్. యెస్. చాలా చాలా మంచి విషయం చెప్పారు. మేడం చెప్తూ ఉంటే నాకు కూడా కొన్ని కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు వర్డ్ బిల్డింగ్ ఆడుతూ ఉంటారు?
ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. వర్డ్ బిల్డింగ్ వల్ల కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలాగే మెమొరీ గేమ్ కూడా, లైక్ ఇప్పుడు నేను అల్పన ఉష రఘు అలా కంటిన్యూగా చెప్తూ ఉంటే ఒక 10-15 పేర్లు వాళ్ళకి గుర్తున్న వాళ్ళు, గుర్తు లేని వాళ్ళు అవుట్ అయిపోతూ ఉంటారు. చాలా మంచి గేమ్ అది, మెమొరీ గేమ్. ఇలాంటి ఆటలు ఎంతమంది ఆడిపిస్తూ ఉన్నారు మీ ఇంట్లో పేరెంట్స్? ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. మేడం చెప్పిన ప్రతి విషయం, ప్రతి పాయింట్ కూడా 100% పాటించాల్సింది. అట్లీస్ట్ కొన్నన్నా పాటించండి. తప్పకుండా అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను, పేరెంట్స్కి ముఖ్యంగా. తప్పకుండా వీడియోని అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.